సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు. నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు నవ్వుతూ యమదూతలు ఇలా అడుగుతున్నారు. ఓ యమదూతల్లారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ వివరించి చెప్పండి అని అడుగుతారు. విష్ణుదూతలు ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమిస్తారు. సూర్యచంద్రాగ్ని, వాయురాకాశ, గోసంధ్యలు, దశదిశల కాలాలు, వీటిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతల్లారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండన అర్హులు. బ్రాహ్మణుని గాని, గురువుని గాని, రోగిని గాని పాదాలతో తాటించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దాన్ని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయాహితుడు, పరమ భార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునే వాళ్ళని, మిత్రద్రోహిని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపీకూప, తటాకాది, నిర్మాంతక పరులని, తల్లిదండ్రుల సౌద్ధకర్మలను విడిచిన వాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడిని, బ్రాహ్మణ, గోహత్య ఇత్యాది పాపాలను చేసిన వారందరూ యమలోకంలో మా చేత దండింపబడుతుంటారు. ఇక అజామిలుడంటారా, వీడు చేయని పాపాలంటూ లేవు. బ్రాహ్మణ జన్మెత్తి దాసీ సంగమలోనుడై చేయరాని పాపాలు చేసిన వీడు విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పారు. ఓ యమదూతల్లారా, అసూయరహితమైన జపాగ్నిహోమ నిర్వకులైన, సర్వకర్మలను సుగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు కర్మలు యమలోకానికి పొందుటకు అనర్హులు. విద్యాదాత, పరోపకార, శ్రీలురు, హరిపూజ ప్రియులు, హరినామ జపాకులు, వివాహ ఉపనయాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరూ యమదండన అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్పించి తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మాలికను ధరించేవాడు, సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళు కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలియక గాని తెలిసి కానీ హరినామ సంకీర్తనలు చేసేవాళ్ళు పాపవిముక్తులవుతారు. ఓ యమదూతల్లారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమదూతల సంవాదాలన్నిటినీ వినిన అజామిలుడులోని జీవుడు తన శరీర కృతదాసి సాంగత్యాది పాపాలను తలుచుకొని దుఃఖిస్తూ జీవుడు సృహాయముడై ఆశ్చర్యవంతుడవుతాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే ఈ జిహ్వంపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో దాని అనుకుంటూ హరిస్మరణను చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామ స్మరణతోనే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియకరంకులైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు. దశమాధ్యాయం. జనక ఉవాచ. వశిష్ఠుడు: ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు యమునికి ఏమని సమాధానం చెప్తారు? అన్నీ వివరంగా చెప్పండి అని అడుగుతాడు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను.
విష్ణు పారిషద్దులు చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణలను యముడు ఉపదేశము. అయ్యా అయ్యా, పాపాత్ముడను దురాచారములను నిందిత కర్మాచరణ పడుతూ అయిన ఆజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా వెనక్కి వచ్చేశాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధిక్రోడై సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని ఆలోచించసాగాడు. కింకరులారా, కించిదపి పుణ్య విషీనోపి ఆ ఆజామిలుడనే పాపి అంతకాలాన హరినామస్మరణ చేయడమే వలన సమస్త పాపాలు నశించుకొనిపోయి విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకిన తెలియక తాకిన దహించవలను. కోరిక లేనప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించననే అదే విధముగా దుష్టాత్ములై మహిమలను తెలుసుకోలేకపోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రాన చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో నమస్కరించిన వాడు కేవలం కైవల్య పదగాముడే అవుతాడు అంటూ సేవలకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. ఆజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్థాన సంధ్య చరణాది రహితుడై దైవేత్త చిత్తుడై దైవ ద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుల నుండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడైనప్పటికీ కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రపితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ మాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతడు తనకు లభించిన యమవార వస్త్రజాలాలన్నిటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసన్ని మంచినీళ్ళు ఇవ్వు, అవి తాగి రవ్వంత ఉపశాంతం పొందుతాను అన్నాడు. కానీ యవ్వన దాసి అయ్యున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయము కలిగించాడని కోపంతో తన ముష్టితో గూటించింది. అడలిబడి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనలో బతకసాగాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళడంతో మరింత తెగించిన ఆ జారిని మొగుడు తెచ్చినవన్నీ సృష్టిగా తిని, మొగుడిచ్చినవన్నీ అలంకరించుకొని, మొగుడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చలనము చేస్తూ ఒకానొక రజకుడి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసినదిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరికను తప్పు పనిగా అంగీకరించడంతో వాళ్ళిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వాచిరార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులకు వెతుక్కుంటూ పోతూ ఇంత పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుణ్ణి చూసి సురత కీడలకి ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరశ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సందల సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బతిమాలి తీసుకుని
అది మొదలుగా అతని మాటలు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యవిష్ణువు కొడుకై అజామిళుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివదర్శనం అంత్యకాల హరిస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం జరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ననుభవించి పొంది కన్యాకుబ్దిలోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశాడు. ఆ వనాంతార్గి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంచుకోమని చెప్పాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడి దగ్గరకు తీసుకొచ్చాడు. మహారాజా, నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపులకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది లోక ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనాలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతనలన్నీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కైలాసాన్ని పొందుతారు. ఏమి సందేహము లేదు. మోక్షశక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాన్ని ఆచరించే సూక్ష్మ మార్గము కూడా మహోత్మక ప్రాణప్రదమైంది. పాతకాలను ప్రారదోలాలంటే పాపాలు నశింపచేసే ఈ కార్తీక వ్రతమును మాత్రమే ఆచరించాలి. ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాప వినాశినికై ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధ భక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్ష అర్హులే. ఆసక్తులైన వారు పావన హృదయంతో మహత్యాన్ని వినిపించేవారు వైకుంఠగతుడే విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. 5వ అధ్యాయం సమాప్తము. 5వ రోజు నిషిద్ధములు పులుపుతో కూడినవి, దానములు, స్వయం పాకం, విసనకర్ర, పూజించాల్సిన దైవము ఆదిశేషుడు, జపించాల్సిన మంత్రం మాలభ్యం ప్రాణామాయం చేయాలి. ఫలితము కీర్తి.